ఈ జీవితం ఎందుకో అనిపిస్తుంది. చేతిలో నుంచి వస్తువు కింద పడితే అది పగిలిపోతుందని ఆలోచించే వ్యక్తులు నోట్లో నుంచి మాట జారితే మనసు విరిగిపోతుందని ఎందుకు ఆలోచించరు? నేనెంతో మందిని చూశాను. భర్త ఎక్కడో వేరే దేశంలో ఉన్నా భార్య మనసులోనే ఉంటాడు. అలాగే భార్య ఎంత దూరంలో ఉన్నా భర్త మనసులోనే ఉంటుంది. ఇక్కడ నా భర్త నా పక్కనే ఉన్నారు, కానీ ఏం ప్రయోజనం? అమ్మా, అలా మాట్లాడకండమ్మా. అయ్యగారికి మీరంటే చాలా ఇష్టం. ఏదో ఒక తెలియని సమస్య ఆయన్ని ఇబ్బంది పెడుతోంది. బంగారం మీద ఏదో దుమ్ము చేరిందంతే. ఆ దుమ్ము చేరిందని ఆ బంగారం విలువ తగ్గుతుందా? ఆ భైరవీదేవి దయతో అంతా సర్దుకుంటుందమ్మా. మీరు, అయ్యగారు, భవానీ అందరూ సంతోషంగా ఉండడం చూసినప్పుడే నేను కళ్ళు మూస్తానమ్మా. లక్ష్మమ్మ, అలా మాట్లాడుకో. ఈ జీవితంలో అన్ని సమస్యల్ని అందరం మర్చిపోతాం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా అస్సలు మారని మనసునిది. అందరి వల్ల నేను బాధపడ్డాను. అవి అన్ని నేను నీ దగ్గర పంచుకున్నాను. లక్ష్మమ్మ, దండం పెడతాను, నువ్వు దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. సరేనమ్మా, నేను మాట్లాడను. ముందు మీరు భోజనం చేద్దురుగాని రండి. నాకు ఆకలి లేదు. సరే, నేనే తినిపిస్తాను. వద్దు లక్ష్మమ్మ, నాకు ఈ పాలు ఇవ్వు చాలు. ఇవి తాగుతాను. ఏంటి ఇలా పడిపోయాను? కనీసం కాలుకి ఏమీ టచ్ అవ్వలేదు కదా. ఏమై ఉంటుంది? ఎలా సాధ్యమైంది? చూడ్డానికి భవానీ అని అనిపిస్తున్నా ఏదో తెలియని రహస్యం ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. ఏంటది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నిన్ను చూస్తుంటే సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అది రాధికను ఎలా ఇంటికి తీసుకురావాలా అని. అయ్యో, అదెలా కుదురుతుంది? ఆ శివగామి ఏమైనా ఊరుకుంటుందా? అందుకే తీసుకురావాలి అని చెప్తుంది. రాధిక దూరంగా ఉంటే అర్జున్ రాధిక ఇంటికి వెళ్తుంటాడు, వస్తుంటాడు. శివగామి అడిగితే అబద్ధం చెప్తాడు. కానీ శివగామికి అది అబద్ధం అని తెలిసినా 2 రోజులు గొడవ పడుతుంది. ఆ తర్వాత వదిలేస్తుంది. కొన్ని రోజుల తర్వాత పట్టించుకోవడం మానేస్తుంది. మనమేదైనా గట్టిగా ప్లాన్ చేసి రాధిక ఈ ఇంటికి వచ్చేలా చెయ్యాలి. అర్జున్ రాధిక క్లోజ్గా ఉండటం చూసి శివగామికి కోపం వస్తుంది. ఇంట్లో గొడవ జరుగుతుంది. వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండటం చూసి
శివగామి అస్సలు సహించలేదు. అప్పుడు శివగామికి అనుమానం వస్తుంది, ఆపై కోపం వస్తుంది. ఆ కోపంలో అర్జున్ని నిలదీస్తుంది. ఆ తరువాత అది పెద్ద గొడవగా మారుతుంది. అప్పుడు అర్జున్ శివగామి పర్మనెంట్గా దూరం అవుతారు. అప్పుడు మనం మన ఆట ఆడి అర్జున్ రాధికలకి పెళ్లి చేద్దాం. మంచి ఆలోచన. కానీ ఆ రాధికని ఇంటికి తీసుకురావడం ఎలా? అది నేను చూసుకుంటాను. నువ్వు రాధిక ఇంటికి వెళ్ళి ప్రస్తుతం రాధిక పరిస్థితి ఏంటి, ఫినాన్షియల్ పరిస్థితి ఏంటి, వాళ్ళింట్లో రాధిక వాళ్ళ తమ్ముళ్ళకి మధ్య సంబంధం ఎలా ఉంది అన్నీ చూసుకొనొచ్చి నువ్వు నాకు చెప్పు. అప్పుడు నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. సరే అది. అలా కూర్చున్నావేంటి? అన్నపూర్ణమ్మ చూస్తే అంతే, మన పని ఖలాస్. లే పంచి. ఓ బాబాయ్, పని చేసి 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 చేతులు పడిపోతున్నాయి. పని చేసినా చెయ్యలేదని తిడుతుంది. ఈ పని వాళ్ళంటే అంత చులకనా? మనము మనుషులమే కదా, మనకేమైనా ఫ్రీ ఫుడ్ పెడుతుందా? పని చేసినందుకే కదా భోజనం పెట్టేది. ఎంతమంది చేత నువ్విలా పని చేయించుకోలేదు? ఇంట్లో పనివాళ్ల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నావు. చేసిన పనే పదే పదే చేయించలేదా నువ్వు? అప్పుడు తెలియలేదా కష్టం? పనివాళ్లు ఏంటనేది అర్థం కాలేదా? కాలం చక్రం వంటిది. ఒకసారి పైకి వెళ్తే ఒకసారి కింద పడిపోతాం, అంతే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సరే సైలెంట్గా ఉండు బాబాయ్. నేను కొంచెం వీక్ అవ్వగానే పెద్ద వేదాంతం మాట్లాడుతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ అర్థం చేసుకుంటూ పోవాలి, అంతే. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. పాండవుల్లా మనం అజ్ఞాతవాసంలో ఉన్నాం. మనం ఇక్కడున్నది ఎవ్వరికీ తెలియకూడదు. చిన్న అవకాశం దొరికినా చాలు, పోలీసులు పట్టుకుంటారు. మనకి వేరే దగ్గర్నుంచి సహాయం వచ్చే వరకు మనం ఈ ఇంట్లోనే ఉండాలి. ఎన్ని కష్టాలు అవమానాలు పడినా సహించాలి. పోన్లే, ఆ మాత్రం జ్ఞానోదయం అయింది. కష్టపడటం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందనుకుంటా. అమ్మగారు వస్తున్నారు. పంచి. ఏం చేస్తున్నారు? అమ్మా, పని చేసుకుంటున్నాం. పని చేసుకుంటున్నాం. మీరేం పని చేస్తున్నారో, ఎంత పని చేస్తున్నారో అంతా నాకు బాగా తెలుసు. నేను రావటం చూసి